డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కేవలం ట్రాఫిక్ వైలేషన్ మాత్రమే కాదు. ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగితే కేసు చాలా సీరియస్ క్రిమినల్ ఛార్జ్గా మారే అవకాశం ఉంటుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. అరెస్ట్ లేదా జ్యుడిషియల్ రిమాండ్ అంటే కన్విక్షన్ కాదు. ఇన్వెస్టిగేషన్, ఎవిడెన్స్, ట్రయల్ తర్వాతే గిల్ట్ అనేది నిర్ణయించబడుతుంది. అలాగే ముఖ్యమైన ప్రశ్న డ్రైవర్ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్. ఇది నెగ్లిజెన్స్ మాత్రమేనా, తన చర్య వల్ల డెత్ సంభవించే అవకాశం ఉంది అనే నాలెడ్జ్ డ్రైవర్కి ఉందా? అలాగే ఎవిడెన్స్ను ఎవిడెన్స్లో ఇంటెన్షన్ కనిపిస్తుందా? కల్పబిలిటీ అనేది పెరిగే కొద్దీ క్రిమినల్ కాన్సిక్వెన్సెస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దాని ద్వారా కేసు తీవ్రంగా మారవచ్చు. ఇంటాక్సికేషన్, ర్యాష్ డ్రైవింగ్, రిపీటెడ్ ఇంపాక్ట్, యాక్సిడెంట్ జరిగిన తర్వాత సీన్ నుంచి వెళ్ళిపోవడం, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో కీలక ఫ్యాక్ట్స్గా మారచ్చు. అరెస్ట్ తర్వాత కేస్, జ్యుడిషియల్ రిమాండ్, అలాగే ఇన్వెస్టిగేషన్, ట్రయల్ దశల ద్వారా ముందుకు సాగుతుంది. చివరికి ఎవిడెన్స్ ఆధారంగానే అవుట్కమ్ నిర్ణయించబడుతుంది. అందువలన మద్యం సేవించి డ్రైవ్ చేయకూడదు. సేఫ్ రైడ్ అనేది ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ట్రాఫిక్ రూల్స్ని పాటించాలి. యాక్సిడెంట్ జరిగితే అక్కడే ఉండి సహాయం కోసం కాల్ చేయాలి. లా తెలుసుకొని ప్రవర్తించాలి. రెస్పాన్సిబుల్గా డ్రైవ్ చేయండి. సేఫ్గా ఉండండి. థ్యాంక్ యూ.